హాయ్, ఎన్నో ఆశలు ఇంకెన్నో ఆకాంక్షలు, కంటి మీద కునుకు లేకుండా రాత్రి పగలు అన్న తేడా లేకుండా శక్తినంతా ధారపోసి చదివిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నీట్ మాఫియా చెలగాటమాడుతుంది. ఎంతో పకడ్బందీగా పారదర్శకంగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి తన ఎంత పనికిమాలిన సంస్థతో నిరూపించుకుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఏటా ఇదే తంతు. అసలు నీట్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి? ఎడ్యుకేషన్ మాఫియా నెట్వర్క్ల వెనుక ఉన్నదెవరు? లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రతి సంవత్సరం రోడ్డున పడేస్తున్నదెవరు? దేశంలో ఎక్కడో ఒక మూల ఎవరికీ తెలియకుండా విద్యార్థులు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండొచ్చు. ఏళ్ల తరబడి నిద్ర లేకుండా చదివిన చదువు రాసిన పరీక్షకు అర్థం లేకుండా పోయిందన్న బాధతో విద్యార్థులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మౌనంగా రోధిస్తూ ఉండొచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్కు సంబంధించి త్వరలోనే ఫలితాలు వస్తాయని, తమ వైద్య విద్య కళ నెరవేరబోతుందని కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల గుండెలు ఇప్పుడు రగిలిపోతున్నాయి. మే 3న నీట్ పరీక్ష రాసి మెడికల్ సీటు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న 22.79 లక్షల మంది విద్యార్థుల కలలను చిదిమేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేస్తున్నట్లు, మళ్లీ కొత్తగా నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించింది. నీట్ చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన రోజు అనుకుంటున్నాను. సరిగ్గా నీట్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ని కూడా ఇండియా లెవెల్లో కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఎన్టీఏ దిగజారిందంటే దీనికి కారణం ఎవరో, వాళ్ళ బాధ్యులు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఈరోజు రద్దు చేశామని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు. దానివల్ల పిల్లలు ఎంతమంది భావోద్వేగాలు, మానసిక క్షోభ, ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరూ. ఇంత ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు సార్. వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. ఏదో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసాం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి తులిపేసుకుంటే కుదరదు సార్. దీని పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అది ఆలోచించాలి. తమ తాహతుకు మించి లక్షలు ఖర్చు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను నీట్కు సన్నద్ధం చేస్తూ ఉంటారు. ఒక్క మార్కు తేడాతో కూడా జీవితాలు మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎంతో శ్రద్ధతో అన్నీ త్యాగం చేసి మరీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కష్టానికి విలువ లేకుండా చేస్తున్నాయి పేపర్ లీక్ మాఫియా అడ్డాలు. ఈ మొత్తం ఆపరేషన్కు కేంద్రం రాజస్థాన్లోని సికార్. అక్కడ సగటు విజయాల శాతం జాతీయ సగటు కంటే 6 రెట్లు ఎక్కువ. అది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే నీట్ దందా అంతా అక్కడే సాగుతుంది. పరీక్షకు ఒకరోజు ముందే విద్యార్థులకు గెస్ పేపర్ పేరుతో ఒక మాక్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇచ్చిన 410 ప్రశ్నల్లో అసలు నీట్ పరీక్షలో వచ్చే 180 ప్రశ్నల్లో 140 ప్రశ్నలు యథాతథంగా ఉన్నాయి. ఆప్షన్ల క్రమం కూడా మారలేదు. అంటే పరీక్ష హాలులోకి వెళ్లకముందే విద్యార్థికి 720 మార్కులకు గాను 600 మార్కులు గ్యారంటీ అన్నమాట. 2024లో కూడా ఇలానే జరిగింది. అప్పుడు గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ వార్తలు వచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నా దాని పనితనం ఏమాత్రం మెరుగుపడకపోగా ప్రతి ఏటా ఇలాంటి లీకులతో మరింత భ్రష్టు పట్టిపోతుంది. అసలు ఫస్ట్ నోటీస్ వచ్చినా ఎవ్వరం డైజెస్ట్ చేసుకునే స్టేట్లో అయితే లేము. అందరం ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉందా, కంపల్సరీ రీనీటేనా, అది ఒకటే ఆప్షన్ అన్నట్టే ఉన్నారు. ఎవరు రీనీట్ రాయడానికి ఇప్పటికిప్పుడైతే సిద్ధం అవ్వలేదు. సో చూడాలి ఏం అవుతుందో అనేది ఇంకా మన చేతుల్లో లేదు. ఎట్లాంటి హోప్స్తో ఉండే, అంటే ఇంకా త్వరలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిపోతున్నాము అనే దీంతో ఉండుంటారు కదా? యా, ఆఫ్ కోర్స్ అందరం మంచిగానే రాసాము. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఎక్కువ ఇచ్చామని మేము ఫీల్ అవుతున్నాము. ఈ ఎగ్జామ్లో అలా చాలా తక్కువ అవుతుంది. ఈసారి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అయ్యారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్. అలాంటిది మళ్ళీ రీనీట్ అంటే ఈసారి పేపర్ అయితే ఈజీ రాదు, ఎందుకంటే ఈజీ పేపర్ వచ్చింది, లీక్ అయింది. ఈసారి అందరికంటే అంటే బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి, రీనీట్ కంటే టఫ్ పేపరే ఇస్తారు.
2 ఇయర్స్లో చదివిన టఫ్నెస్ మళ్ళీ 2 మంత్స్లో ఇంకా టఫ్ పేపర్కి ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా కష్టమే అవుతుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే పేపర్ల అమ్మకం. ఒక్కో పేపర్ ధర 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. డబ్బున్న వారు పేపర్లు కొన్ని డాక్టర్లు అయిపోతుంటే పేద మధ్యతరగతి కుటుంబాల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నీట్ ఇప్పుడు ఒక ప్రవేశ పరీక్షలా కాకుండా అదొక వేలం పాటలా మారిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ పేపర్ బయటకు ఎలా వస్తుంది అన్న ప్రశ్న వేసుకుంటే గోల్మాల్ అంతా ఎన్టీఏ కేంద్రంగానే జరుగుతుందా అన్న అనుమానాలు రాకమానవు. సాంకేతికంగా మనం చాలా ముందున్నామని చెప్పుకుంటాం. జీపీఎస్ ట్రాక్డ్ పేపర్లు, ఏఐ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ తనిఖీలు, చివరకు 5G జామర్లు కూడా వినియోగిస్తున్నారు. అయినా ఇవేవి పేపర్ లీక్ మాఫియా ముందు పనిచేయడం లేదు. అంటే లోపం సిస్టంలోనే ఉంది. వ్యవస్థ లోపల ఉన్నవారే ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారన్నది క్లియర్. డెఫినెట్గా కొంచెం నర్వస్గా అయితే అనిపించింది ఫస్ట్ అది వినగానే. కానీ తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అంత కండక్ట్ చేసి మళ్ళీ ఆ మూడ్లోకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. సో ఇన్స్టిట్యూషన్ మీదే నమ్మకం పెట్టుకుని ఓకే. కాకపోతే ఈసారి అయితే టఫ్గానే వస్తుంది ఖచ్చితంగా. దానికి నర్వస్గా అయితే అనిపిస్తుంది. విద్యార్థులు మానసిక వేదనలకు గురవుతున్నా, కొందరు ఆత్మహత్యల వరకు వెళ్తున్నా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు. పరీక్ష రద్దు చేయడం అనేది తాత్కాలిక పరిష్కారమే కానీ మళ్ళీ పరీక్ష రాసే విద్యార్థుల మానసిక పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు? పదే పరీక్షలు రాస్తూ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేవలం విచారణలు, కమిటీలతో కాలయాపన చేయకుండా పేపర్ లీక్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేయాలి. ఒకవేళ దీని వెనుక ఎంత గొప్ప వ్యక్తులున్నా ప్రభుత్వం ఉపేక్షించకూడదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయాలి. ఎందుకంటే ఎన్టీఏనే భారీ ఎడ్యుకేషనల్ స్కామ్స్కు కేంద్ర బిందువుగా మారుతుంది. నీట్ మాత్రమే కాదు, ఎన్టీఏ నిర్వహిస్తున్న ఇతర పరీక్షల్లో కూడా ఎన్నో లోపాలున్నాయి. అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. సియుఈటీ టెస్ట్ కూడా ఎన్నో గందరగోళాలకు దారితీస్తోంది. సిబిఎస్ఈ దశాబ్దాల పాటు ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్టులను విజయవంతంగా నిర్వహించింది. ఎలాంటి సంక్షోభాలు కనిపించలేదు. అలాగే ఐఐటి, జేఈఈ పరీక్షలు కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఎటువంటి లోపాలు లేకుండా జరిగాయి. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ప్రవేశ పరీక్షలను ఓ ప్రహసనంలా మార్చేసింది. ఇంకా చెప్పాలంటే మొత్తం విద్యా వ్యవస్థకే ఎన్టీఏ ఒక మచ్చగా మారిపోయింది. 2026 అనేది మోడరేట్ అండ్ లెంతీ కాబట్టి మంచి మార్క్స్ స్కోర్ చేసి సీట్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు సడన్గా అది క్యాన్సిల్ రద్దు అని అంటున్నారు కాబట్టి చాలా అంటే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, టీచర్ సపోర్ట్ అన్నీ ఉంటే మళ్ళీ మేము చేయగలమేమో అని అనిపిస్తుంది. పేపర్ ఎలా వచ్చినా నెక్స్ట్ అటెంప్ట్ ఇప్పటికి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాం. సీట్ వస్తుంది, ఆ కట్ ఆఫ్ అనేది తీసేస్తే ఆఫ్కోర్స్ ఒక మార్జిన్లో ఉన్నాం అనుకున్నాము. ఇప్పుడు అదంతా పోయింది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. టీచర్స్ ఏం చెప్తారు దాన్ని బట్టి చూద్దాం అనుకుంటున్నాం. సార్ జరిగింది చాలా అన్ఫార్చునేట్. ప్రిపరేషన్ చాలా బాగానే చేసుకున్నాను సార్. కానీ ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఇంకా ఒక 1 మంత్ మళ్ళీ ఇంక కష్టపడాలి. ఈ రీ ఎగ్జామ్ కూడా కొంచెం ప్రాపర్గా కండక్ట్ చేస్తే బెటర్ సార్. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రతి ఏటా ఇలానే సంక్షోభంలో చిక్కుకుంటాయి. పరీక్షా పేపర్లు లీక్ అయినప్పుడు విచారణకు ఆదేశించి చేతులు దులుపుకోకుండా, అసలు ఎలాంటి లీకులు, విమర్శలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించగలగాలి. ఎన్టీఏను ఎలా సంస్కరించాలి, పూర్తిస్థాయి పారదర్శక, నైపుణ్యం కలిగిన ఒక ప్రొఫెషనల్ సంస్థగా ఎలా మార్చాలి అన్న అంశాలపై కేంద్రం తక్షణం ఫోకస్ పెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో మన ప్రాణాలను కాపాడే డాక్టర్లు మెరిట్ ద్వారా వచ్చిన వారు కాకుండా పేపర్ కొనుక్కున్న వారు అవుతారు. ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదం.